ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుంది అంటారు కదా. కానీ ఈ బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ పృథ్వీ గేమ్ని చెడగొట్టడానికి మాత్రం వెనకాల సోనియా ఉంది. మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి, ఇది నిఖిల్ క్లానా సోనియా క్లానా అని. అది మాత్రం కరెక్టే. ఎందుకంటే నిఖిల్ క్లాన్కి మొత్తం లీడ్ చేస్తుంది సోనియానే. నిఖిల్ కూడా సోనియా ఎస్ అంటే ఎస్ అంటాడు, నో అంటే నో అంటాడు. అది రాంగా రైటా అని కూడా ఆలోచించట్లేదు. అంతకుముందు యష్మి ఇలా గేమ్ కొంచెం వైలెంట్గా ఆడిస్తుంటే నిఖిల్ ఏమన్నాడు, అరే మనం ఆర్టిస్టులరా, మన ఫేస్ అయి పాడైపోతే మన ఫ్యూచర్ ఉండదురా అని ఇంత చెప్పి ఎంతెంత పెద్ద పెద్ద భారీ భారీ డైలాగులు చెప్పాడు. మరి ఇప్పుడు ఆ స్టేజ్లోనే ఉన్నారు కదా ప్రస్తుతం. ఇప్పుడేం చేస్తున్నాడు? మరి ఎంత చేంజ్ ఎలా వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? సోనియా ఎస్ అంది కాబట్టి ఇక్కడ ఎస్, అక్కడ నో అంది కాబట్టి నో, అంతే. సోనియా వేరు, నిఖిల్ పృథ్వీ వేరు కాదు. అంతకుముందు అభయ్ నవీన్ కూడా అనేవాడు, కానీ ఆపోజిట్ క్లాన్లో ఉండడం వల్ల అనట్లేదు. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, అభయ్ నవీన్ వాళ్ళ క్లాన్స్ దగ్గర మిగిలిన వాళ్ళందరి గురించి మాట్లాడినప్పుడు ఆపోజిట్గా ఏదో ఒకటి చెప్తాడు. కానీ సోనియా గురించి మాట్లాడినప్పుడు మాత్రం వదిలేయండి 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 అని చెప్పి సైడ్ అయిపోతాడు. ఏ ఫ్రెండ్ అయితే అక్కడ కూడా మాట్లాడవచ్చు కదా. ఫ్రెండ్ అయితే తప్పు చేస్తే తప్పు చేశారని చెప్పడానికి ఏమైంది? ఫ్రెండ్ తప్పు చేస్తే తప్పు కాదంట, బిగ్ బాస్ది తప్పు అంట. ఇది ఎక్కడ దారుణం చూడండి. అసలు సోనియా ఏం చేసిందో కానీ అసలు ముగ్గురు పోనీ అభయ్ నవీన్ అంటే బయట 10 years నుంచి తెలుసు కాబట్టి పోనీ ఫ్రెండ్స్ అనుకోవచ్చు. నిఖిల్ పృథ్వీ ఇక్కడికి వచ్చాక కదా తెలుసు. అసలు వీళ్ళు ముగ్గురికి ఏమైంది అసలు నాకు అర్థం కావట్లేదు. అంతలా ఏం చేసావమ్మా సోనియా? అసలు నీ దగ్గర నుంచి టిప్స్ నేర్చుకోవాలి బయట అందరూ. అంత జస్ట్ 2 weeksతో మొత్తం మార్చేసావు వాళ్ళని. నిఖిల్ అసలు ఫస్ట్ వీక్లో ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు అసలు? ఓకే వీళ్ళ ఫ్రెండ్షిప్ వీళ్ళ గ్రూప్ అనుకోవచ్చు. వీళ్ళ వల్ల మిగిలిన వాళ్ళందరికీ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఎలా పడితే అలా ఆడుతున్నారు. నిఖిల్ కూడా ఈరోజు చాలా హార్ష్గా బిహేవ్ చేశాడు. నిన్న అలా జరిగింది కాబట్టి ఈరోజు ఇంకా తగ్గడం లేదు, ఇంకా దానికి డబుల్ చేసుకుంటూ వెళ్ళిపోయారనమాట. సో ఇది మాత్రం చాలా తప్పు. ఎపిసోడ్ స్టార్టింగ్ అయితే టాస్క్ చూపించారు. దీంట్లో ఇప్పుడు నబీల్ సంచాలక్ కదా, సో ఒక 2 rules అయితే పెట్టాడు. ఒకటి, ఆ బాస్కెట్లో ఉన్న ఎగ్స్ ఎప్పుడూ కనపడతానే ఉండాలి పైకి, మీరు బాడీతో ప్రొటెక్ట్ చేయకూడదని చెప్పాడు. సెకండ్ రూల్ ఏం చెప్పాడంటే, ముందు ప్రభావతి దగ్గర నుంచి ఎగ్స్ తీసి ఎవరు బాస్కెట్లో వాళ్ళు పెట్టుకోవాలి, తర్వాత వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకుని డిఫెండ్ చేసుకుని ఫైట్స్ చేసుకోవచ్చు అని చెప్పాడు. కానీ ఇక్కడ ఏమైందంటే ఎగ్స్ దగ్గర అక్కడ ప్రభావతి చుట్టూరు రెడ్ లైన్ ఉంది. ఆ రెడ్ లైన్ లోపలికి కొంచెం వీళ్ళు వెళ్ళారో మరి వాళ్ళు అన్నారో తెలీదు, ఇద్దరు కూడా లైన్ క్రాస్ చేసే వెళ్తున్నారు. ఇంకా నిఖిల్ ఏం చేశారంటే, మీరు రూల్ బ్రేక్ లోపలికి వెళ్ళారు, రూల్ బ్రేక్ చేశారైతే అన్నారు. ఈ గ్యాప్లో ఏం చేసింది సోనియా, నబీల్ చెప్పాడు కదా అందరూ ఎగ్స్ తెచ్చి బాస్కెట్లో వేసిన తర్వాతే ఫైట్ స్టార్ట్ చేయాలని. కానీ సోనియా వెళ్ళి సైలెంట్గా తీసుకొచ్చేసింది ఎగ్స్. అది ప్రేరణ చూసింది. ఇప్పుడు ఇది సోనియా మిస్టేకే కదా. తర్వాత పెద్ద రచ్చ అయింది. వీళ్ళు వాళ్ళ టీం దగ్గరికి వెళ్ళి వాళ్ళు వీళ్ళ టీం దగ్గరికి వెళ్ళి ఇంకా మొత్తం ఎగ్స్ గురించి మొత్తం మీరే ఫస్ట్, నిఖిల్ అంటాడు మీరే ఫస్ట్ రూల్ బ్రేక్ చేశారు, ఇంకా మా ఇష్టం, మీకు నచ్చింది మాకు నచ్చింది చేస్తామంటాడు. సో నిఖిల్ పృథ్వీ ఉండి ఇంకా ఎలా పడితే అలా గేమ్ ఆడుతున్నారు కదా అని ఏది చెప్తే అదే కరెక్టు అని దాంట్లో ఉన్నారు వీళ్ళు. నెక్స్ట్ అయితే బిగ్ బాస్ కౌంట్ చెప్పమన్నారు. దాంట్లో అభయ్ నవీన్ టీంకి ఏమో 36 ఎగ్స్ ఉన్నాయి, నిఖిల్ టీం వాళ్ళకేమో 66 ఎగ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకా అందరూ అయిపోయింది, టాస్క్ అయిపోయిందని లోపలికి వెళ్ళారు. లైవ్లో చూశాను ఇది. తర్వాత మళ్ళీ ఇంకొక టాస్క్ పిలిచారు. అప్పటికే వాళ్ళు అంతా అలసిపోయి ఉన్నారు ఎలా పడితే అలాగా. సో ఇంకా టాస్క్ ఉండదని ఫిక్స్ అయిపోయారు. కానీ నెక్స్ట్ ఇంకో టాస్క్ వచ్చింది. ఈ టాస్క్ అయితే చాలా చిన్న టాస్క్. అంటే ఒక సర్కిల్ ఉంటుంది, అది ఇలా షేక్ అవుతూ ఉంటుంది అనమాట, అప్ అండ్ డౌన్ అలాగా. సో దాంట్లో హోల్స్ ఉంటాయి, బాల్ ఉంటుంది, ఆ బాల్ ఆ హోల్లో పడాలి. ఆ హోల్ దగ్గర ఏంటంటే ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఉన్నాయి. బాల్ చేసి బ్యాలెన్స్ చేసేటప్పుడు ప్లస్ పాయింట్స్ ఎక్కువ ఎవరికి వస్తాయో వాళ్ళ టీం విన్ అయినట్టు, వాళ్ళకి అన్ని ఎగ్స్ బిగ్ బాస్ పంపిస్తారనమాట. ఈ గేమ్లో ఏంటి నైనిక స్టార్ట్ చేసింది. ఈ గేమ్లో ఏమో ఈ టీంలో ఏమో అభయ్ నవీన్. సో ఇద్దరు బ్యాలెన్సింగ్ ఆడారు. సో అభయ్ నవీన్ అయితే చాలా బాగా ఆడాడు, చాలా బ్యాలెన్స్ చేశాడు. లాస్ట్ మినిట్లో ఇంకా అన్ని ప్లస్ పాయింట్స్ ఎక్కువ వచ్చినాయి, ఒక 60 points అలాగే ఎక్కువ వచ్చినాయి. సో నెక్స్ట్ ఏం చేశారంటే, నైనిక ఆడుతున్నా సరే ఇంకా అభయ్ నవీన్ గేమ్ ఆడడమే ఆనిపేశాడు అనమాట. దానివల్ల ఏమైంది,
ఉన్న పాయింట్స్ అలాగే ఉన్నాయి. అభయ్ నవీన్ టీం విన్ అయిపోయింది. ఈ గేమ్ అయితే చాలా బాగా ఆడాడు, ఇంటెలిజెంట్గా ఆడాడు. సో అభయ్ నవీన్ గురించి తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ వరకు అయితే ఓకే. వీళ్ళకేమో 120+ పాయింట్స్ వచ్చినాయి, వాళ్ళకేమో యాజ్ యూజువల్గా 66 ఉన్నాయి. సో దీనికేమో పృథ్వీని సంచాలకుగా పెట్టారు, కానీ పెద్ద చేసేదేం లేదు కదా, ఇంకంతే గేమ్ అయిపోయింది. తర్వాత వీళ్ళు ఎగ్స్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి నైట్ అంతా బయట పడుకున్నారనమాట. ఆ గేమ్ అయిపోయిన తర్వాత అభయ్ నవీన్ నిఖిల్ పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఈ గ్యాప్లో ప్రభావతి ఒక రెడ్ ఎగ్ వేసింది. ఆ టైంలో అయితే ఎవరు చూడలేదు, ఇది నైట్, ఇంకా ఆ టైంలో ఎవరు చూడలేదు, మాట్లాడుకుని వెళ్ళిపోయారు. ఇంకా నెక్స్ట్ అయితే బిగ్ బాస్ ఒక ఆర్డర్ ఇచ్చాడు, 3 మెంబర్సే ఉండాలి కిచెన్లో. ఫస్ట్ ఒకళ్ళ టీం కుకింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైంలో ఇంకొక టీము కుకింగ్ చేసుకోవాలన్నారు. ఈ విషయం అయితే అభయ్ నవీన్కి అస్సలు నచ్చలేదు. బిగ్ బాస్ని ఎలా పడితే అలా మాట్లాడినాడు, ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. ఇంకా ఎపిసోడ్లో కొన్నే చూపించారు, లైవ్లో అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఏం చేశారంటే వీళ్ళు అసలు ఫుడ్ వండుకోవడానికి పంపిస్తున్నారా, ఫుడ్ పెట్టకుండా ఉండడానికి ఇలానే చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ముగ్గురు ఇంతమందికి ఎలా వండుకుంటారు, అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు సైకోల్లా ఉన్నారా బాబు అని తిట్టుకుంటున్నాడు అనమాట. బిగ్ బాస్ని డైరెక్ట్గా తిడుతున్నాడు. దాని ఎఫెక్ట్ ఏంటో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. గేమ్లో అయితే మన సోనియా సంచాలక చేసింది, సోనియా తప్పేం లేదు, బిగ్ బాస్ టీమే చెప్పాలి దాన్ని కరెక్ట్గా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ని ఏమనకుండా బిగ్ బాస్ని తిడుతున్నాడు వెళ్ళి. సో ఇలా చేస్తే ఏమైద్ది, బిగ్ బాస్ మామకి కాలితే ఏమైద్దో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ అయితే నిఖిల్ టీం వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ చేద్దాం అనుకున్నారు. వీళ్ళు ఏం ప్లాన్ చేసుకున్నారంటే బ్రేక్ఫాస్ట్ చేసేద్దామని, దాంతోపాటు లంచ్ కూడా ప్రిపేర్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు. వీళ్ళకి అభయ్ టీం వాళ్ళకి ఏం చెప్పాడు, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాడు నిఖిల్. కానీ వీళ్ళు అలా కూడా ప్రిపేర్ చేసుకుందాం అని అనుకున్నారు. తర్వాత అభయ్ నవీన్ టీం వాళ్ళు సరే బ్రేక్ఫాస్ట్ చేసుకొని నెక్స్ట్ మేము వస్తాము, ఒక ½ అన్ అవర్ మీకు, ½ అన్ అవర్ మాకు అని చెప్పారు. ఈ విషయం సోనియాకి నచ్చలేదు. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఎలా చెప్పేస్తావు, ఎక్కువ టైం పట్టిద్ది కదా చికెన్కి, అవన్నీ వండుకుని వెళ్దాం మనం, నువ్వెందుకు ముందు చెప్పేసావు అంటుంది. అక్కడ మాట్లాడాల్సింది ఎవరు, నిఖిల్ అభయ్. ఇంక మధ్యలో అంతా సోనియా ఆడరే, ఇంక నిఖిల్ మాట్లాడినవదే. ఇంక నిఖిల్ ఎందుకో నాకు అర్థం కావట్లేదు, పప్పెట్లా ఆడుతున్నాడు ఇంకా సోనియా దగ్గర. గేమ్ అక్కడ ఉండేది నిఖిల్ గేమ్, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది. ఓట్ల వల్ల ఇంకా నిఖిల్కున్న ఫ్యాన్ బేస్ వల్ల అలా నిలబడుతున్నాడు, లేకపోతే ఎప్పుడో కిందకి పడిపోయేది. ఓకే, సోనియా ఫ్రెండ్ అయింది, ఫ్రెండ్ని ఫ్రెండ్లానే ఉంచాలి. నబీ లక్ష్మి డిస్కస్ చేసుకుంటున్నారు. సోనియా అయితే క్లాన్లో ఉన్నప్పుడు అసలు ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉంది. ఇప్పుడు నిఖిల్ క్లాన్కి వెళ్ళేటప్పటికి అసలు తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఏంటి ఇంత డిఫరెన్స్ ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. తనైతే నాకు అస్సలు నచ్చలేదు. తను మొన్న వేసిన నామినేషన్స్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఈసారి కంపల్సరీ సోనియాని నామినేట్ చేయాలని లక్ష్మి అయితే భీష్మించుని కూర్చుందనమాట. సో నెక్స్ట్ వీక్ నామినేషన్లో కూడా మనకి మంచి మజా వస్తుంది, వెయిట్ చేద్దాం. ప్రభావతి అరిచిందనమాట కుక్కర్కో అని. అప్పుడు వీళ్ళందరూ వచ్చారు, ఎగ్స్ తీసుకున్నారు. సో పృథ్వీ అయితే చాలా హార్డ్గా ఆడతాడు కదా, మణికంఠన్ ఏం చేశాడంటే గట్టిగా ఇలా హోల్డ్ చేసాడు, ఇంకా తప్పించుకోలేకపోయాడు. తర్వాత ఇలా చేస్తున్నావు అని చెప్తుంటే నబీల్కి అసలు అయితే వీక్ పీపుల్ ఇక్కడ రాకండి, స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆడండి, వీక్ పీపుల్ ఎందుకు వస్తున్నారు, ఎగ్స్ దగ్గరికి వెళ్ళి ప్రొటెక్ట్ చేసుకోండి అని చెప్పి గట్టిగా చెప్పాడు. మణికంఠ నువ్వు ఎక్కడ పడితే అక్కడ కొడుతుంటే, ఎలా పడితే అలా సెన్స్ లేకుండా ఆడుతుంటే ఎవరు ఊరుకుంటారు, నువ్వు ఆడే ముందు వెనకాల చూసుకుని ఆడు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వచ్చేసాడు. గేమ్ పాజ్లో ఉంది. అప్పుడు అభయ్ నవీన్ ఎగ్స్ ప్రొటెక్షన్ కోసం అక్కడ కూర్చున్నాడు. ఈ లోపల సీత ఏం చేసింది, పరిగెత్తుకుంటూ వచ్చి ఎగ్స్ తీసేసింది. అభయ్ నవీన్ అసలు కొంచెం కూడా స్పర్శ లేకుండా ఏదో కృష్ణుడు కూర్చున్నట్టు ఇలా ఫోజ్ ఇచ్చి ఇలా కూర్చున్నాడు. అసలు లెగలేదు మనిషి. మీరు తీసుకుంటే తీసుకోండి, మీ ఇష్టం, పాజ్లో ఉంది, ఇప్పుడు తీయకూడదు, మీరు తీశారు అంటున్నాడు తప్ప అసలు చలనం లేకుండా కూర్చున్నాడండి. అసలు అభయ్ నవీన్ వల్లే వీళ్ళు సగం టాస్క్ ఓడిపోయారు. ఎక్కడ ఎంకరేజ్మెంట్ లేదు, వాళ్ళు తప్పు చేశారు అంతే, మనం చేయకూడదు, సైలెంట్గా కూర్చోవాలి. ఆడేవాళ్ళు కూడా ఆడనివ్వట్లేదు. మణికంఠకైతే చాలా కోపం వచ్చింది. మేము అక్కడికి వెళ్ళి ఎగ్స్ని అంత కష్టపడి తీసుకొస్తున్నాము, నువ్వేమో ఇక్కడ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వదిలేస్తే మేము ఎందుకు గేమ్ ఆడడం సీరియస్ అయ్యాడు. అది కూడా కరెక్టే, ఇక్కడ మాత్రం నాగమణికంఠ కరెక్ట్గా మాట్లాడాడు. వాళ్ళు అక్కడ అంత కష్టపడి వాళ్ళ చేత వీళ్ళ చేత కొట్టించుకుని కింద పడి మీద పడి ఎగ్స్ తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంటే అభయ్ నవీన్ ఇంకా కృష్ణుడిలాగా ఫోజ్ ఇచ్చుకుని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు ఇక్కడ.
అసలు కదలట్లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అని. మళ్ళీ ఏమన్నా అంటే నేను చీఫ్గా చెప్తున్నాను, నేను చెప్పిందే చెయ్యాలి, మీరేమనొద్దు, ఏం గేమ్ ఆడొద్దు అని చెప్తున్నాడు మణికంఠకి. ఏంటి చీఫ్ తక్కాక నువ్వు చేసింది? సైలెంట్గా కూర్చున్నావు పక్కన కాలు మీద కాలు వేసుకుని, నీ పని నువ్వు చేసుకుంటున్నావు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారు. అసలు గేమ్ అంత స్పాయిల్ అవ్వడానికి కారణమే అభయ్ నవీన్. ఇక్కడ సీతని అడిగారు, ఎందుకు నువ్వు గేమ్ పాజ్లో ఉన్నప్పుడు ఎందుకు తీసావు అని అడిగితే, అదేమి రూల్లో లేదు, తీయకూడదని ఏమి రూల్లో లేదు, నా ఇష్టం మీకు నచ్చినట్టు చేస్తానన్నారు. సో అలాగ ఇద్దరు టీమ్స్కి ఒకరికొకరు మాటలు అనేసుకుని చాలా పెద్ద ఫైట్ అయ్యింది. ఇంకా అభయ్ దగ్గరికి వచ్చేసి, ఇంకా అభయ్దే ఉందండి, అక్కడ ఆడేదేం లేదు కదా. ఇక్కడ ప్రేరణ యష్మి ఆ బాస్కెట్ని కాపాడుతుంటే మొత్తం ఎగ్స్ అన్ని చల్లా చెదురు కింద పడేసి మీద పడేసి, అప్పుడు యష్మి ప్రేరణ వెళ్ళి వాళ్ళ టీం దగ్గరికి వెళ్ళి అక్కడ ఎగ్స్ అన్నీ పడేసి మొత్తం గోల అయిపోయిందండి. అసలు ఎలా పడితే అలా చేశారు. అభయ్ టీంలో అయితే యష్మి ప్రేరణ 2 టైగర్స్ లాగా ఆడారు. అసలు చాలా చాలా బాగా ఆడారు గేమ్. లేడీస్ అయినా సరే ఎక్కడా తగ్గలేదు. ఇంకా జెంట్సే తగ్గారు కానీ లేడీస్ అయితే ఎక్కడా తగ్గలేదు, చాలా బాగా ఆడారు. వీళ్ళిద్దరికి క్లాప్స్, వీళ్ళిద్దరికి హ్యాట్స్ ఆఫ్. అసలు చాలా చాలా బాగా ఆడారు గేమ్. ఎక్కడ గివప్ ఇవ్వలేదు, ఎక్కడ నాకెందుకని ఊరుకోలేదు, ఎక్కడ వీక్ అయినా సరే స్ట్రాంగ్గా ఆడారు గేమ్. బట్ కొన్ని మిస్టేక్స్ అయితే చేశారు. ఇక్కడ సీత ప్రేరణని ప్రొటెక్ట్ చేయడానికి పట్టుకుంది. సో అప్పుడైతే ప్రేరణ కాల్తో పుష్ చేసింది సీతని లెగమంటే. సీత ప్రేరణ కొట్టుకుంటుంటే విష్ణుప్రియ అక్కడికి వెళ్ళింది. ఈ రాక్షస్ అంటే అన్నీ ఇలాగే చేసిద్దని అంటుంది. నెక్స్ట్ ప్రేరణ, నీకే క్యారెక్టర్ లెస్, నువ్వే క్యారెక్టర్ లెస్, నువ్వే అలా బిహేవ్ చేస్తున్నావు అంది. నెక్స్ట్ విష్ణుప్రియ అంది, నువ్వో పెద్ద ప్రతివ్రతం అని నువ్వు చెప్తున్నావు అంటుంది. ఇలాగా ఇద్దరైతే వర్డ్స్ లూజ్ అయ్యారు. దీంట్లో ఒకరిది రాంగ్ ఒకరిది రైట్ అనడానికి ఏం లేదు. సో విష్ణుప్రియ లాస్ట్ డైలాగ్ వేయకుండా ఉంటే ఓకే, ప్రేరణదే తప్పు అయ్యేది. ఇక్కడ ప్రేరణ అంది, విష్ణుప్రియ అంది, ఇద్దరిది ఈక్వల్ అయిపోయింది, ఇద్దరిది రాంగే ఇక్కడ. నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత గేమ్ పాజ్ అయిపోయింది కదా. అప్పుడు ప్రేరణ ఏం చేసిందంటే, ఈ పెద్ద బొట్టు ఉంది కదా, ఆ బొట్టని పక్కకు ఉంది, దాన్ని తీసుకుని ఈ క్రాస్ లైన్ దగ్గర పెట్టుకుంటానని నబీల్ని అడిగింది. పెద్ద తప్పేం కాదు కదా, పెట్టుకోవచ్చు అన్నాడు నబీల్. నెక్స్ట్ ఏంటంటే, ఎగ్స్ అన్నీ అక్కడ దాకా పడిపోయి ఉన్నాయి కదా, నేను ఎగ్స్ బాస్కెట్లో పెట్టను కానీ పక్కన పెడతాను అని చెప్పింది అనమాట. అని చెప్తే నబీల్ కూడా ఓకే అన్నాడు. నెక్స్ట్ నబీల్ కూడా ఓకే అన్నాడు. సరే అని ఎగ్స్ తీసుకొస్తుంది. ఇలా రూల్స్ ప్రకారం ఆడాలంటే వాళ్ళు ఎప్పుడో రూల్స్ బ్రేక్ చేశారు. సో నబీల్ కూడా కొంచెం చూసి చూడనట్టు వదిలేశాడు. సరే అని వేసుకోమన్నాడు. అలా వేస్తుంటే అక్కడ విష్ణుప్రియ చూసింది. ఎందుకు నువ్వు ఊరుకుంటున్నావు, వాళ్ళ ఎగ్స్ అలా వేసుకోకూడదు గేమ్ పాజ్లో ఉన్నప్పుడు అన్నారు. మరి ఇదే గేమ్ పాజ్లో ఉన్నప్పుడు సీత వచ్చి అభయ్ దగ్గర ఎగ్స్ తీసుకెళ్ళింది కదా, అది తప్పు లేదా? అప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఇంకా తర్వాత విష్ణుప్రియ తర్వాత ఒకళ్ళు వచ్చి నబీల్ మీదకి వచ్చి, అసలు మెయిన్ సోనియా నబీల్ దగ్గరికి వచ్చి గట్టిగా అరిచేస్తాను, బయాస్ సంచాలక్ బయాసుడ్గా ఆడుతున్నావు, కాంతార టీం మెంబర్ కాబట్టి నువ్వు ఇంకా బయాసుడ్గా ఆడుతున్నావు, వాళ్ళు లేదంటే అదే కరెక్ట్ అంటున్నావు, మేము చెప్పింది వినట్లేదు అని అరిచేస్తూనే ఉంది కంటిన్యూగా. అందరూ వచ్చి ఒకరి తర్వాత ఒకళ్ళు నబీల్ మీద పడిపోతున్నారు. సో నబీల్ అయితే ఇంకా ఊరుకోలేదు, గట్టిగా అన్నాడు, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అరవకు, నేను అరవగలను, ఇందాక మీరు కూడా అలా చేశారు కదా, నేనేం చేయలేదు, జస్ట్ బాస్కెట్ పక్కకు పెట్టిందంతే, ఇంకేం చేయలేదు, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో అని అన్నాడు. అదే గట్టిగా అన్నాడు. నెక్స్ట్ పృథ్వీ నిఖిల్ ఇంకా ఏదో యుద్ధానికి వచ్చేసినట్టే, మా సోనియాని అంటావా, నువ్వెందుకు అరుస్తున్నావు అంటున్నారు. మరి ఇప్పుడు దాకా సోనియా ఏం చేసింది? జోలపాట పడింది అక్కడ అని. ఏం చేసింది ఇప్పుడు దాకా సోనియా? అరుస్తూనే ఉంది కదా. నబీల్ అరవంగానే అందరూ వచ్చేసారు మీదకి. మరి సోనియా అరిచినప్పుడు ఒకరు రాలేదే, వాళ్ళ ఫ్రెండ్ అయితే ఒకటి, ఇంకా మిగిలిన వాళ్ళు అయితే ఒకటి. అసలు గ్రూప్ గేమ్ అంటే అస్సలు ఇది మెయిన్ గ్రూప్ గేమ్ అంటే ఇంత దారుణంగా ఆడతారా? ఇంకా పక్కన వాళ్ళు ఇంకా సోనియాతో ఏం మాట్లాడకూడదా? సోనియా మాత్రం పక్కన వాళ్ళు ఏమైనా ఇచ్చా? ముందు వెనకాల ఆలోచించకుండా ఇంక ఏదంటే అదే. నిఖిల్ చాలా చాలా వర్స్ట్ గేమ్ ఆడుతున్నారండి. అసలు చాలా బ్యాడ్ గేమ్ వీళ్ళది. దీన్ని సపోర్ట్ చేసిన మిగిలిన వాళ్ళందరూ, ఆ గ్రూప్ మెంబర్స్ అందరు కూడా బ్యాడ్ గేమే. అస్సలు ఏమీ నచ్చలేదు వాళ్ళు ఆడిన గేమ్ ఈరోజు అయితే నాకు. వీళ్ళు కొన్ని మిస్టేక్స్ చేశారు కానీ వాళ్ళకి త్రిబుల్ వీళ్ళు చేశారు. మెయిన్గా సోనియా విషయంలో వీళ్ళు చేసేదైతే చాలా తప్పు.
ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు పర్సనల్గా మాట్లాడడానికి అంతే, అంతేగాని గేమ్లో సంచాలక్ వాళ్ళు మాట్లాడుకుంటే మధ్యలో నిఖిల్ పృథ్వీ ఎందుకు వెళ్ళారు? సోనియా అరిసినప్పుడు వాళ్ళకి ఏం కనబడలేదు. పృథ్వీ ఇంకా అగ్రెసివ్ అయిపోయాడు, ఇంకా ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. పృథ్వీని కంట్రోల్ చేయడానికి అయితే సీత వచ్చింది. సీత కంట్రోల్ చేస్తుంటే సీత మీద ఇంకా ఎక్కువ అరుస్తున్నాడు. ప్లీజ్ కొంచెం నేను చెప్పేది నీకోసమే, విను 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 అంటే ఎక్కడ వింటాడు? వినట్లేదు. మిషన్లకైనా కొంచెం ఫీలింగ్స్ ఉంటాయేమో కానీ పృథ్వీకి మాత్రం ఉండవు. ఎక్కడికి నుంచి రావు ఇంకా ఫీలింగ్స్, వచ్చేదల్లా కోపం తప్ప ఇంకేమీ రాదు. ఆ గేమ్ ఆడుతున్నప్పుడు కొంచెం కూడా బ్రెయిన్ యూజ్ చేయడు. సంచాలకుగా చేసినప్పుడు అసలు ఎగ్స్ వీళ్ళకి వస్తాయా అని అడుగుతున్నాడు. అంతా అయిపోయిన తర్వాత బ్రెయిన్ లేదు, ఓన్లీ నోరేసుకుని అరవడం, తన్ని పడేయడం, పక్కన వాళ్ళు తోసేయడం, ఈ మాత్రమే వచ్చు. అక్కడ అంత జరుగుతుంటే అభయ్ నవీను నాకేమీ తెలియదు అన్నట్టు కాలు టేబుల్ మీద పెట్టుకుని దర్జాగా ఎలా కూర్చుని చూస్తున్నాడు. అన్ని ఏమన్నా అంటే నీతి కబుర్లు చెప్తాడు. ఇలా చెయ్యొద్దు, అలా అరవద్దు, సైలెంట్గా ఉండు, ఇలా చెప్తున్నాడు. అది ఒక టైం వరకు కరెక్ట్ అవుతుంది. ఇలా జరిగినప్పుడైనా ముందుకు వచ్చి మాట్లాడాలి, గేమ్ ఆడకపోయినా సరే. చీఫ్గా అయితే చాలా ఫెయిల్ అయ్యాడు అభయ్ నవీన్, 100% ఫెయిల్ అయ్యాడు. నెక్స్ట్ యష్మి కూర్చుని బాగా ఏడుస్తుంది. ఎంత గేమ్ ఆడినా సరే ఆ పృథ్వీని అలా రెచ్చగొట్టి పంపిస్తున్నారు మా మీదకి, అది చాలా తప్పు. వెనక నుంచి దమ్ముంటే వాళ్ళు రావాలి కానీ అంటుంది, అంటే సోనియాని. సో ఏడుస్తుంది. అంటే వాళ్ళు ఎంత ఎఫెక్ట్ పెట్టి ఆడుతున్నారు, కొంచెం కూడా రిజల్ట్ లేకపోతే వాళ్ళకి బాధేసిద్ది కదా. అసలు ప్రేరణ యష్మి అయితే ఇరగదీసేశారు టాస్క్, చాలా బాగా ఆడారు. లేడీస్ అయినప్పటికీ జెంట్స్తో సహా పోటీపడి గేమ్లో ఆడారు, లాస్ట్ వరకు నిలబడ్డారు, ఎక్కడా గివప్ ఇవ్వలేదు. అది గ్రేట్. మిగిలిన వాళ్ళైనా అలసిపోయారు కానీ ప్రేరణ యష్మి మాత్రం ఎక్కడా తగ్గలేదు, లాస్ట్ వరకు అలాగే ఫైట్ చేశారు. నెక్స్ట్ బిగ్ బాస్ కౌంట్ చెప్పమన్నారు. సో శక్తి టీంకి అంటే నిఖిల్ టీంకి 265 వచ్చినాయి, అభయ్ టీంకి ఏమో 25 వచ్చినాయి. ఇలాగ చాలా తక్కువ ఉన్నాయి. మొత్తం అన్ని ఇసురు పడేస్తే ఇంకేముంటాయిలేండి. నెక్స్ట్ వీళ్ళు నిఖిల్ టీం గెలిచింది కాబట్టి వీళ్ళు డిసైడ్ చేయాలి, అభయ్ టీం నుంచి ఒకరిని తీసేయాలి. సో వీళ్ళైతే ప్రేరణని తీసేశారు, గేమ్ నుంచి అవుట్ చేశారనమాట. ఇంకా ప్రేరణ ఆడడానికి లేదు. అంతమంది జెంట్స్ని తీయకుండా అక్కడ ప్రేరణని తీశారు, అంటే మిగిలిన వాళ్ళకన్నా ప్రేరణ ఇంకా బాగా ఆడుతుందని అర్థం. ఈరోజు విష్ణుప్రియ కూడా చాలా ఓవర్ యాక్షన్ చేసింది, అనుకున్న మాటలు కూడా చాలా మాట్లాడింది. ఈరోజు అయితే శక్తి టీం మాత్రం చాలా ఓవర్ యాక్షన్ చేశారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆడారు, మనుషుల్లా ట్రీట్ చేయలేదు. దాంట్లో అయితే పృథ్వీ నిఖిల్ కూడా మెయిన్. పృథ్వీననే అనుకోవడానికి లేదు, నిఖిల్ కూడా అలాగే రఫ్గానే హ్యాండిల్ చేశాడు అందరినీ. సో పృథ్వీ ఇంకా ఎక్కువ చేశాడు. మరి ఈరోజు ఎపిసోడ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నిఖిల్ క్లాన్ బాగా ఆడిందా, అభయ్ క్లాన్ బాగా ఆడిందా గేమ్? అలాగే సోనియా నబీల్ విషయంలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతకన్నా ముందు నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీ కామెంట్స్ మాత్రం తప్పకుండా చెప్పండి. మళ్ళీ వీడియోతో కలుద్దాం. బాయ్.